క్రిమినల్స్ ను వెనకేసుకొస్తూ వైసీపీ రాజకీయం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల మీటింగ్లు పెడుతూ వైసీపీ చేస్తున్న కుట్రల్ని ధీటుగా తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం నిర్దేశించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి దాదాపు 80 అజెండా అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు మంత్రులతో మాట్లాడారు. క్రిమినల్స్లను వెలికేసుకొస్తూ వైసీపీ రాజకీయం చేస్తోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులను వెనకేసుకురావడం, వారికి వంతపాడటం వైసీపీకే చెల్లుతుందని సీఎం విమర్శించారు. వైసీపీ నేతలు కుల మీటింగులు పెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను ధీటుగా ఎదుర్కోవాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ను అనవసరపు వివాదాల్లోకి లాగితే కూటమి మంత్రులంతా స్పందించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మంత్రి ప్రతి శాఖపై అవగాహన పెంచుకోవాలని, ఏదైనా అంశం వివాదమైనప్పుడు తమ శాఖకు సంబంధం లేదని అంశంలా కాకుండా ప్రతి అంశంపై మంత్రులు స్పందించాలని చంద్రబాబు నిర్దేశించారు. డిఎస్సి సహా వివిధ అంశాలపై వైసీపీ చేస్తున్న అసత్యాలను తిప్పికొట్టాలన్నారు. విజయవాడ సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రభుత్వ చిత్తశుద్ధిని అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నమ్మారని పేర్కొన్నారు. సాయికృష్ణ అదృశ్యం ఘటనలో వైసీపీ రాజకీయం చేస్తోందని మంత్రులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. పరవాడ ఫార్మసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా అధికారులతో సమీక్షించారు. మంటల పరిస్థితిని, ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక వాడల్లో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై నివేదిక కోరిన ఆయన ప్రమాదాలను నివారించడానికి ప్రతి నెల పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్స్లో నిన్న ఉదయం జరిగిన అగ్ని ప్రమాద ఘటనాస్థలిలో సహాయక చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా అధికారులతో మరోసారి మాట్లాడారు. మంత్రివర్గ సమావేశం ముగింపు దశలో వచ్చేసిన ఆయన జిల్లా యంత్రాంగంతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చాయా, ప్రస్తుత పరిస్థితి ఏమిటి, ప్రమాదానికి గల కారణాలు తెలియవచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే 3 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్య స్థితిపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. పారిశ్రామిక వాడల్లో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలపై నివేదిక కోరారు. సంబంధిత అధికారులతో ప్రతి నెల పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయికృష్ణ కేసులో సిట్ వేశారని, సీఐను అదుపులోకి తీసుకున్నారని, ఏమైనా అనుమానాలుంటే సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఉప ముఖ్యమంత్రిని కులం చట్టాల్లో ఇరికించడం సరికాదని, పవన్ కళ్యాణ్ కు చెడ్డ పేరు తెచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. వైసీపీ ఒక రాజకీయ పార్టీగా సమావేశాలు నిర్వహించుకోవడం సహజమని, కానీ కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం సరికాదని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. అమరావతిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ద్రాక్షారామంలో జరిగిన సమావేశాన్ని ప్రస్తావిస్తూ సమస్యలను సమస్యలుగా చూడకుండా కులం రంగు పొలమడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడటం మానుకోవాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్ని కులాలను సమానంగా గౌరవిస్తూ అందరి అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, దీనిని ఓర్వలేకనే వైఎస్ఆర్సీపీ నేతలు బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలను విమర్శించడంలో తప్పులేదు, కానీ కులాల మధ్య విభజన సృష్టించడం సరికాదని, గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాపులకు చేసిందేమీ లేదని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కోటా విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎండగట్టిన ఆయన తమ ప్రభుత్వం అన్ని కులాలకు న్యాయం చేస్తోందని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ఉనికి కోసం 3 పార్టీల కూటమిని చూసి భయపడి ఇలాంటి కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఇటువంటి పద్ధతులు మానుకొని రాజకీయ విమర్శలను పద్ధతిగా చేయాలని ఆయన హితవు పలికారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అనేక పర్యాయాలు దూషించి ఆయన వ్యక్తిగత జీవితంకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి నీతులు వల్లించడానికి ముందుకొచ్చినటువంటి వైసీపీ నాయకులకి ఒకటే నేను మనవి చేస్తున్నాను. గురువింద కింద ఆ నలుపు తనకు తెలియదన్నట్లుగా మీరు చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. సాయికృష్ణ మృతి విషయంలో కానీ, మృతి అయ్యారనేటువంటి మాట అంటున్నారు కనుక, అదృశ్యమైనటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి చట్టపరమైనటువంటి విధానాన్ని తీసుకుని దాని మీద వెంటనే అభియోగం మోపబడ్డటువంటి సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేయటం, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేయటం, అదేవిధంగా ఆ తర్వాత మరింత లోతుగా విశ్లేషణ జరగడానికి, న్యాయం జరగడానికి వీలుగా సిట్ వేయటం, సిట్ ద్వారా ఇవాళ నాగరాజు గారిని అదుపులో తీసుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం, ఇవన్నీ కూడా
ఈ ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో మీరు ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మీకు ఈ అంశాల మీద కానీ ఇతరత్ర అంశాల మీద కానీ ఏవైనా అనుమానాలు ఉంటే ఒక రాజకీయ పార్టీగా మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటాన్ని ఎవరు ఆక్షేపించరు. మీరు కాకినాడలో ఏర్పాటు చేసుకున్నదైనా ద్రాక్షారామంలో ఏర్పాటు చేసుకున్నదైనా ఏదైనా అదొక రాజకీయ పార్టీగా అందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటే సహజం కదా, రాజకీయ పార్టీలు పెట్టుకుంటాయి కదా అనుకునేవాళ్ళం. మీరు మళ్ళీ ఇక్కడ కులాన్ని తీసుకొచ్చి ఒక కులానికి చెందినటువంటి నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీ వాళ్ళు అక్కడ ద్రాక్షారామంలో చేరి కులాల మధ్య విభజన తీసుకురావడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, దానికి ప్రాతిపదిక ఏది తీసుకున్నారు మీరు? సాయికృష్ణ గారి అదృశ్యాన్ని మీరు ప్రాతిపదికగా తీసుకున్నారు. అంటే ఇక్కడ ఎవరైనా ఏ ఇబ్బంది జరిగినా దానికి కులాన్ని పులవటమే మీ ధ్యేయమా? కులం పేరెత్తి కులం ద్వారా సమావేశాలను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందటమే మీ ధ్యేయమా? అమరావతి పర్యటనకు వచ్చిన కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి తోకన్ సాహుతో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ హౌసింగ్ శాఖల పరిధిలో అమలవుతున్న వివిధ పథకాల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. అమరావతి పర్యటనకు వచ్చిన కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి తోకన్ సాహుతో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం సిఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో కలిసి వారు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ఎండీ అరుణ్ కుమార్, టిట్కో ఎండీ సునీల్ కుమార్ రెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, చైర్మన్ పట్టాభిరామ్, అలాగే హట్కో, మెప్మా, ఆర్టీసీ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ హౌసింగ్ శాఖల పరిధిలో అమలవుతున్న వివిధ పథకాల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా టిట్కో ఇళ్ల నిర్మాణ ప్రస్తుత పరిస్థితి, మెప్మా ద్వారా అందుతున్న పథకాలు, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వంటి కీలక అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి ఈ సందర్భంగా మంత్రి నారాయణ కేంద్ర సహాయ మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి నెల ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గురించి మంత్రి నారాయణ వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ను కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు ఈ సందర్భంగా కొనియాడారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కారు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగంగా సాగుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్న మంగళగిరిలోని ఎస్ఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను గుంటూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఎలిమినేటర్, క్వాలిఫైయర్, ఫైనల్స్ వంటి కీలక మ్యాచ్ల సమయంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అదనపు బలగాలను, ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించుతున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. మంగళగిరి నవలూరులోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేటి నుండి జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ల దృష్ట్యా గుంటూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. 7 రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంటును ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసేందుకు పోలీసు శాఖ తరపున కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ మ్యాచ్లను వీక్షించేందుకు ప్రతిరోజు దాదాపు 15,000 మంది ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని, అందుకే సుమారు 400 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. స్టేడియంలోని కంట్రోల్ రూమ్స్, సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రేక్షకుల వాహనాల పార్కింగు స్థలాలను పరిశీలించడంతో పాటు జాతీయ రహదారిపై సాధారణ ప్రయాణికులకు మరియు ప్రేక్షకులకు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ రూట్ మ్యాప్లను సమీక్షించారు. ఎలిమినేటర్, క్వాలిఫైయర్, ఫైనల్స్ వంటి కీలక మ్యాచ్ల సమయంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అదనపు బలగాలను, ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించుతున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనే ఒక టోర్నమెంట్ జరుగున ఉంది. దానికి కట్టుదిట్టమైన
సెక్యూరిటీ బందోబస్తు అంతా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 400 మందితో దానికి సెక్యూరిటీ ఏర్పాట్లు చేయబోతున్నాము. దాంట్లో అప్రాక్సిమేట్లీ 15,000 దాకా స్పెక్టేటర్స్ వచ్చే అవకాశం ఉంది. చాలా మంచి స్టేడియం ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడ 7 జట్లు ప్రతిరోజు 2 మ్యాచ్లు ఆడతాయి. సో చాలా మంచి వాతావరణంలో ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరగనుంది. అందరికీ మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేసేటట్టు, అందరికీ ఏమీ ప్రాబ్లం లేకుండా, అందరికీ కన్వీనియన్స్గా ఇక్కడ రావడము వెళ్ళడం అనేది దానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో మొత్తం అరౌండ్ 400 పోలీస్ సిబ్బందితో మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. దాంతోపాటు కొంతమంది టీమ్ సెక్యూరిటీ వాళ్ళు, బౌన్సర్స్, ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు. సో అందరికీ ఏమీ ఇబ్బంది కలగకుండా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 138వ కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ, యువతకు భారీ ఉపాధి అవకాశాల కల్పన మరియు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా అమరావతి, విశాఖపట్నం నగరాలను డేటా సెంటర్ హబ్లుగా తీర్చిదిద్దటం, క్లస్టర్ ఆధారిత పారిశ్రామిక విధానాన్ని అమలు చేయడం, అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎలక్ట్రానిక్స్ మరియు రక్షణ రంగ ప్రాజెక్టులకు భూములను కేటాయించడం వంటి అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే వేల కోట్ల రూపాయల విలువైన భారీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఐటీ క్యాంపస్ల మరియు క్వాంటం కంప్యూటింగ్ వంటి వినూత్న ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, లక్షలాది మందికి ఉపాధి కల్పనకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసిందని మంత్రి వివరించారు. మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటమే కాకుండా మన రాష్ట్రంలో మరి యువతి యువకులకి దాదాపు 20-25 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాము. రేర్ ఎర్త్ మెటల్స్ ఏదైతే ఉన్నాయో మన రాష్ట్రంలో బ్రహ్మాండమైన అవకాశాలు, సహజ వనరులు ఉన్నాయి. కానీ వాటిని ఇప్పటి వరకు ఎవరు కూడా ఎక్స్ప్లాయిట్ చేయలేదు. మనం గనక ఆ రేర్ ఎర్త్ని మెటల్స్ని మనం గనక ఎక్స్ప్లాయిట్ చేసినట్లయితే మన రాష్ట్రం, తద్వారా మన దేశం చైనాతో పోటీపడి కొన్ని రంగాల్లో చైనాను కూడా అధిగమించే అవకాశాలు కూడా మనకి ఆ సహజ వనరులను కనుక వినియోగించుకున్నట్లయితే సక్రమంగా మరి చైనా కంటే కూడా ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తాను. ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేసి, లీజ్ మీద హ్యాండ్ ఓవర్ చేసి, ఒకవేళ వాళ్ళు కనుక చేయలేకపోతే, పెట్టుబడి తీసుకొచ్చి వాటిని స్టార్ట్ చేయలేకపోతే వాటి వెనక్కి కూడా తీసుకునే ఆలోచన కూడా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇంత దూరదృష్టితో ఇంత ఆలోచన చేస్తూ ఉంటే ప్రతిపక్షం ప్రతి దానికి కూడా ఏదో ఒకటి అంటకట్టడం, ఏదో పొల్యూషన్ అనో లేకపోతే ఏదో పర్యావరణం దెబ్బతింటుందనో రకరకాల అభూత కల్పనల్ని, అబద్ధాలని ప్రచారం చేసి ఈ అభివృద్ధిని కూడా మరి రాష్ట్రానికి ఏదో వ్యతిరేకంగా ఉన్నట్లు సృష్టించడానికి ప్రయత్నం చేయటం చాలా శోచనీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దేశంలో, ప్రపంచంలో ఉన్న డేటా సెంటర్స్ యాజమాన్యాలన్నీ కూడా మన రాష్ట్రంలో డేటా సెంటర్లు పెడతానికి విశాఖపట్నం వైపు చూస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. ఈ దేశంలో డేటా సెంటర్స్ ఉన్న రాష్ట్రాలు తీసుకుంటే మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్, అమరావతి, విశాఖపట్నం అని చెప్పేసి చెప్పడానికి చాలా సంతోషిస్తానని చెప్పేసి కూడా మనం చేస్తాం. అంటే ఒక రాష్ట్రం బాగుపడతా ఉంటే ఇంకా మెరుగు చేయండి అని చెప్తాం పర్లేదు, కానీ భయాందోళన సృష్టించి దానికి ఎట్లా అడ్డుకట్టాలి. ఇది వాటర్ ఎందుకు వాడతారు? కూలింగ్ కోసం. కూలింగ్లో ఏమీ ఎక్కడ కూడా పొల్యూషన్ అయ్యే పరిస్థితి లేదు, దాంట్లో ఏం కెమికల్స్ వాడరు. కాబట్టి అన్నిటినీ కూడా మరి ప్రభుత్వం ముందు దృష్టితో చూసే ముందుకెళ్తుందని చెప్పేసి కూడా. స్థానిక ఎమ్మెల్యే చెప్పేవి శ్రీరంగనీతలు, చేసేవి దొంగ పనులని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. గతంలో టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నారని, ఒకవేళ ఆ దాడి వెనుక తనపై ఉన్న కేసు నిజమైతే ఈపాటికే శిక్ష పడేది కదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నది మీరేనని, దమ్ముంటే ఆ ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఒక్క అభివృద్ధి లేదా సంక్షేమ కార్యక్రమం కూడా చేయలేకపోయారని విమర్శించారు. మీ ప్రభుత్వం, మీరు అధికారంలో ఉన్నారు, విచారణ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, అవినాష్ తప్పుందని చెప్పి నిరూపించండి. అవన్నీ చేయకుండా మైకు దొరికింది కదా అని చెప్పని చెప్పిన అబద్ధమే మళ్ళీ మళ్ళీ చెప్తే ఈరోజు ప్రజానికం ఇదే పరిస్థితిలో లేరనే విషయం గద్దె రామ్మోహన్ రావు గారు తెలుసుకోవాలని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే ఆయన చేసేదే ఉండదు.
ఒక అభివృద్ధి కార్యక్రమం చేయరు, ప్రజానికానికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేయరు. ఒక షో మాస్టర్గా షో రాజకీయాలు చేస్తూ అవతల వ్యక్తి మీద అబద్ధాలు చెప్పే కార్యక్రమం తప్పితే గద్దె రామ్మోహన్ గారు ఏమీ చేయరు అని చెప్పిన సందర్భంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం గత విధ్వంసకర పాలన నుండి బయటపడి అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేర్కొన్నారు. పర్యాటకుల ఆకాంక్షలకు అనుగుణంగా బీచ్ షాక్స్ పాలసీని తీసుకొచ్చాం, దీనిపై కూడా గొడ్డలిపాటి విష ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. బీచ్ షాక్స్ వద్ద పర్యాటకులకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. పర్యాటక ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఏపీ టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ వెల్లడించారు. కూటమి ప్రభుత్వ విధానాలతో పర్యాటక రంగంలో 20,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. మంగళవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల గొడ్డలి పార్టీ పాలనలో టూరిజం రంగం నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావేదికను కూల్చేసి విధ్వంస పాలనకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. రోజుకు 2 లక్షల ఆదాయం తెచ్చే రుషికొండ పర్యాటక కేంద్రాన్ని ధ్వంసం చేశారని నూకసాని బాలాజీ చెప్పారు. 500 కోట్లతో సొంత విలాసాల కోసం రుషికొండపై ప్యాలెస్ నిర్మించుకున్నారంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తీరును ఈ సందర్భంగా ఎండగట్టారు. టూరిజంలో ఒక్క ఉద్యోగం కూడా గొడ్డలి పార్టీ హయాంలో కల్పించలేదని అన్నారు. నేడు 1.22 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నామని వివరించారు. కేంద్రం తోడ్పాటుతో 441 కోట్లు వెచ్చించి సూర్యలంక, గండికోట, అన్నవరం, సింహాచలం, బొర్రా గుహలు, అఖండ గోదావరి వంటి ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తున్నామని ఏపీ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పేర్కొన్నారు. బీచ్ టూరిజం అభివృద్ధిలో భాగంగా బీచ్ షాక్స్కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పర్యాటకుల ఆకాంక్షలకు అనుగుణంగా గోవా తరహాలో బీచ్ షాక్స్ పాలసీ తీసుకువచ్చామని చెప్పారు. ఈ టూరిజంని ప్రమోషన్ చేయటమే కాకుండా ఏది హోటల్స్ రావటం కానీ, ఇండస్ట్రీస్ రావటం కానీ, లేదా రిసార్ట్స్, బీచెస్ ఇవి రావటమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈ టూరిజం ఫెస్టివల్స్ కూడా నిర్వహించడం జరిగింది. గతంలో ఇటీవల వైజాగ్ ఫెస్టివల్స్, అరకు ఫెస్టివల్స్, అదేవిధంగా అనకాల ఫన్ ఫెస్టివల్స్ అని ఒక 11 రోజులు అత్యద్భుతంగా జరగటం, ఆవకాయ ఫెస్టివల్స్ అని ఇక్కడ అమరావతిలో జరగటం, ఇవన్నీ కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేయటం, ప్రజలకు కావాల్సినటువంటి దైనందిన జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిలో భాగమని మనం చెప్పాలి. ఇలా షాక్ పాలసీని కూడా తీసుకోవడం, దానిలో భాగంగా రుషికొండలో కానీ 2 సూర్యలంకలో ఈ షాక్స్ని డెవలప్ చేయాలి. అక్కడ కూడా కొన్ని బీరు అది ఇవ్వటం అవసరమైనటువంటి గుర్తించి గవర్నమెంట్ ఒక జీవో కూడా ఇవ్వటం జరిగింది. దీన్ని ఏదో తప్పు జరుగుతున్నట్టు, లేదా ఏదో ప్రజల్ని అన్యాయం చేస్తున్నట్టు, ప్రజల్ని మత్తులో దింపినట్టు ప్రచారం చేయటం. నీ హయాంలో గంజాయి విచ్చలవిడిగా నడిచిందా లేదా? మీ హయాంలో గంజాయి హబ్బగా రాష్ట్రం తయారైందా లేదా? మీ హయాంలో యువత గంజాయికి బానిసలై అనేక అత్యాచారాలకు, అనేక క్రిమినల్ యాక్టివిటీస్కి, అనేక దుశ్చర్యలకు పాల్పడింది అవునా కాదా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాజంలో మార్పు, ప్రజల్లో చైతన్యం కోసం కృషి చేస్తున్నారని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను అన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ భావజాలాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సమాజంలో మార్పు, ప్రజల్లో చైతన్యం కోసం నిరంతరం పోరాడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావజాలాన్ని దెబ్బతీసేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను తీవ్రంగా విమర్శించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, కులమతాలకు అతీతంగా రాజకీయం సాగాలన్నదే పవన్ కళ్యాణ్ ఆశయమని స్పష్టం చేశారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం కుల రాజకీయాలను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసినా వారి తీరు మారలేదని, అధికారం ఉన్నప్పుడు 3 రాజధానుల పేరిట కాలయాపన చేశారని ఎద్దేవా చేశారు. వైసీపీలో అనేక కులాల వారు ఉన్నప్పటికీ కేవలం ఒకే కులానికి చెందిన నాయకులే పవన్ కళ్యాణ్పై కుట్రలు చేసే దురుద్దేశంతో కుల సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. కుల సమావేశాలు కావాలనుకుంటే కార్తీక మాసంలో వనభోజనాల రూపంలో పెట్టుకోవాలని హితవు పలికారు. రాజకీయాల్లో సంఘ విద్రోహ శక్తులు, రౌడీలు ఉండకూడదని పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి తప్పు లేదని, కానీ కుట్రలు చేసే వైసీపీ నాయకులకు ఆయన భావజాలం నచ్చడం లేదని ఉదయ్ భాను విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించాలి. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన మీద ఉన్న
అభిమానం తగ్గించాలి, ఆయన ఏ విధంగా అణగదొక్కాలనే ఒక కుట్ర కుతంత్రం, దాన్నే ఇవాళ ప్రత్యేకంగా ఆయన మీద ఉన్న అక్కసుతోటి ఆయన ఏదో రకంగా మన కాకినాడలో జరిగిన సమావేశాల్లో మంచి కార్యక్రమం అనేక రకాల విషయాలు రాష్ట్ర శ్రేయస్సు కోసం మాట్లాడిన విషయాల్ని దాన్ని వ్యతిరేకించాలని చెప్పి ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇవాళ వైసీపీ పార్టీ అనేది అది ఒక సిద్ధాంతం లేని పార్టీ. అది వాళ్ళకి ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని సరిగ్గా పరిపాలించలేక ప్రజలు దాన్ని తిరస్కరించారు. కుల మతాలకి అతీతంగా ఉండాలన్నదే పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతం. అలానే ఆయన టెర్రరిస్టులు కానీ రౌడీలు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ రాజకీయాల్లో నాయకులుగా ఉండకూడదన్నారు. తప్పులేదు అందులో. రాజకీయ నాయకుడిగా ఉండవలసిన వాడికి లక్షణాలు ఏంటి? మంచి లక్షణాలు ఉండాలి, అతనికి ప్రజాసేవ చేయాలనే లక్షణం ఉండాలి. అటువంటి లక్షణాలు లేకుండా రౌడీలు అలానే కేసులు ఉన్నవాళ్ళు, కేసులు నిరూపించబడిన వాళ్ళు, కోర్టులో నిరూపించబడిన వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు అని ఆయన అన్నాడు. దానిలో తప్పే ఉంది. దళిత పేదల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యల పరిష్కారం కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం పేరిట పర్యటనలు చేయనున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. జూలై, ఆగస్టు మాసాల్లో జరిగే ఈ రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో గ్రామాన పర్యటనలు చేస్తామని, ఈ పర్యటనలో రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు దాటినా దళితుల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని, ఇప్పటికీ సమాజంలో కుల వివక్ష దాడులు కొనసాగుతున్నాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డి రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దళిత పేదల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యల పరిష్కారం కోసం జూలై, ఆగస్టు నెలల్లో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచార, ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యమంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత ఉద్యమకారులు కలిసి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు ఎన్ని మేనిఫెస్టోల్లో కుల నిర్మూలన గురించి చెబుతూ అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్నాయని విమర్శించారు. నేటికి దళితులకు దేవాలయ ప్రవేశం, శ్మశాన వాటికల వినియోగంలో ఆంక్షలు ఎదురవుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులపైనే కౌంటర్ కేసులు పెట్టి వేధిస్తున్నారని పేర్కొన్నారు. జనాభాలో 17% ఉన్న దళితుల చేతుల్లో కేవలం 8% భూమి మాత్రమే ఉందని, 72% మంది దళితులు భూమి లేని నిరుపేద కూలీలుగా మిగిలిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైతే దుర్మార్గాలకి పాల్పడతా ఉన్నారో వాళ్ళని మీద చర్యలు తీసుకొని బాధితులకు రక్షణ కల్పించాలి. కానీ అలాంటి ఆ విధంగా లేదు. ఈరోజు సామాజికంగా చూసినా, ఆర్థికంగా చూసినా, సాంస్కృతికంగా చూసినా అనేక రకాలైన వివక్షలకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఒక రకంగా ప్రభుత్వాలు వాటిని కుల వివక్ష నిర్మూలన కోసం ఏమాత్రమైన చర్యలు తీసుకొని దాని నిర్మూలన కోసం ప్రయత్నం చేయాలనే క్రమంలో కూడా ప్రభుత్వం ఆ రకమైన వైపున లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమ ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ పన్నీ కమిషన్ సిఫార్సు వచ్చినాయి. దాని ప్రకారంగా దళితుల మీద ఎవరైతే కుల వివక్ష చూపుతున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం అని చెప్పి పుణ్య కమిషన్ చెబుతుంది. స్థానికంగా ఉన్నటువంటి మండల అధికారులు కావచ్చు, అదేవిధంగా జిల్లా అధికారులు కావచ్చు, ఎస్పీ, కలెక్టర్ లాంటి స్థాయి అధికారులు కూడా ఇలాంటి ప్రాంతాలని సందర్శించాలని చెప్పి జస్టిస్ పన్నీ చెబుతుంది. కులాల మధ్య చిచ్చుని పెంచుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దళితుల మీద మరిన్ని రూపాలలో, మరిన్ని పద్ధతుల్లో ఈ వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ఒక పిల్లవాడు మామిడికాయ దొంగిలించాడు అనే కారణంతో కాకినాడ జిల్లాలో చంపివేయబడ్డాడు. అంటే ఒక పిల్లవాడు కుటుంబం తీసుకున్నటువంటి అప్పు కోసం అతన్ని తాకట్టు పెడితే అతన్ని చంపేసినటువంటి ఘటనలు మనం చూస్తూ ఉంటే పసిబిడ్డల మీద కూడా ఇంత క్రూరత్వం ఎందుకు నడుస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాదు, పెరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు కూడా నోరెత్తి గొంతెత్తి తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. మనందరికీ తెలుసు, ఉపాధి హామీ పని అత్యధిక శాతం పనిచేస్తున్నది దళితులై. కానీ అటెండెన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి, వేతనాల దగ్గరికి వచ్చేటప్పటికి మీరు చూడండి, గ్రామాల్లో వివక్షత కనిపిస్తుంది. దేశ సమైక్యత, అఖండత కోసం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం భారత రాజకీయ చరిత్రలో చిరస్మరణీయమని బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ అన్నారు.
భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సిద్ధాంతకర్త, భారతీయ జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య ప్రసంగం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మధుకర్జీ మాట్లాడుతూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని వ్యతిరేకిస్తూ ఒకే దేశంలో 2 ప్రధానమంత్రులు, 2 రాజ్యాంగాలు, 2 జెండాలు ఉండకూడదు అనే నినాదంతో పోరాడిన మహనీయుడని కొనియాడారు. దేశ ఏకత్వం కోసం ఆయన చేసిన బలిదానం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కాశ్మీర్లో సంపూర్ణ విలీనానికి ఆయన కలలు కన్నారని, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దుతో ఆయన ఆశయాలు సాకారమయ్యాయని తెలిపారు. దేశభక్తి, సేవాభావం, జాతీయ సమైక్యత పట్ల అంకిత భావంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. కాశ్మీర్ విషయాన్ని గాంధీ గారు నెహ్రూ గారికి అప్పచెప్పడం, ఆ రోజు నుండే లియాఖాత్ ఒప్పందాన్ని ఏదైతే శ్యామాప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించారు. కాబట్టి వాళ్ళ విధానాలు నచ్చలేదు. కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి అనే చర్చ జరుగుతుంది, ఇది దేశానికి మంచిది కాదని చెప్పేసి నేను ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వం మీద పోరాటం బాగుండదని చెప్పేసి వారు 1950లో మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వస్తారు. వచ్చిన తర్వాత అనేక మందితో చర్చించారు. ఈ దేశ హితము కోసం వారు మంత్రివర్గం నుంచి వచ్చిన 3 నెలల తర్వాత లియాఖాత్ ఒప్పందం జరగడం, దాని తర్వాత అనేక మందితో చర్చించి ఈ దేశానికి ఒక పార్టీ కావాలి, రాజకీయ పార్టీ అని చెప్పేసి 1951 అక్టోబర్ 21వ తారీఖున భారతీయ జనసంఘ అనే ఒక కొత్త పార్టీని ప్రారంభించారు. కాబట్టి అందరూ అనుకున్నారు ఈ కొత్త పార్టీ ఎక్కడ ముందుకెళ్తుంది అనుకున్నారు. దాని తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పెద్దలు కలిసి సంఘం నుంచి ఒక వ్యక్తిని ఏమని అడిగారు. దానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆర్ఎస్ఎస్ ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్ నుంచి ఇవ్వడం జరిగింది. 1952లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఎన్నికలు. కాబట్టి ఆ రోజున మన భారతీయ జనసంఘం 3 పార్లమెంట్ స్థానాలను గెలవడం, దేశంలో 3% ఓట్లు రావడం. కాబట్టి ఆ రోజున ఒక పార్టీకి 3% ఓట్లు వచ్చినట్టయితే జాతీయ పార్టీగా రికగ్నైజ్డ్ అవుతుందని చెప్పడం. అందులో 3 స్థానాలు, ఒకటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గెలవడం బెంగాల్ నుంచి, 3% ఓట్లు సాధించి 33 అసెంబ్లీ స్థానాలు గెలిచి దేశంలో ఒక జాతీయ పార్టీగా ఆ రోజున భారతీయ జనసంఘ ఆవిర్భవించింది. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా 24వ డివిజన్ సీతారాంపురానికి చెందిన సీనియర్ టీడీపీ కార్యకర్త రెడ్డి నాగేశ్వరరావుకు ప్రతి నెల అందజేస్తున్న 4,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ను నేడు టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో తన ప్రాణాపాయ స్థితిలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆక్సిజన్ మిషన్ అందజేసి ప్రాణాలు కాపాడారని, నిరంతరం తమను ఆదుకుంటున్నారని నాగేశ్వరరావు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల కష్ట సుఖాల్లో భాగస్వాములు కావటం తమ బాధ్యత అని, పార్టీ కోసం కష్టపడిన వారిని ఎల్లప్పుడూ ఆదుకుంటామని ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ స్పష్టం చేశారు. వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మాన్సూన్ రెస్పాన్స్ టీంలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. వర్షం కురిసిన వెంటనే రోడ్లపై నిలిచే నీటిని అత్యంత వేగంగా తొలగించాలని సూచించారు. నగరంలో ఇటీవల చేపట్టిన డీసిల్టింగ్ పనుల ఫలితంగానే వర్షపు నీరు రోడ్లపై ఎక్కువసేపు నిల్వ ఉండకుండా వేగంగా కాలువల ద్వారా వెళ్లిపోతుందని కమిషనర్ తెలిపారు. వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మాన్సూన్ రెస్పాన్స్ టీములు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్, బెంచ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్ రోడ్, పెనమనేని పాలిక్లినిక్ రోడ్, నోవాటెల్ సర్వీస్ రోడ్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం కురిసిన వెంటనే రోడ్లపై నిలిచే నీటిని అత్యంత వేగంగా తొలగించేలా మాన్సూన్ రెస్పాన్స్ టీములు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన సిబ్బంది, యంత్రాలు, వాహనాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని పేర్కొన్నారు. నగరంలో ఇటీవల చేపట్టిన డీసిల్టింగ్ పనుల ఫలితంగానే వర్షపు నీరు రోడ్లపై ఎక్కువసేపు నిల్వ ఉండకుండా వేగంగా కాలువల ద్వారా వెళ్లిపోతున్నదని కమిషనర్ తెలిపారు. ఈ పరిస్థితిని కొనసాగించేందుకు డీసిల్టింగ్ పనులను నిరంతరాయంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కొనియాడారు. నిష్పక్షపాతంగా వార్తలను అందిస్తూ ప్రజలకు మార్గదర్శకులుగా నిలుస్తున్న జర్నలిస్టులకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ 6 సంవత్సరాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్ణ కన్వెన్షన్ హాల్లో శ్రీకర హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మైలవరం ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడంలో మీడియా చేస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు. నిష్పాక్షికంగా వార్తలను అందిస్తూ ప్రజలకు మార్గదర్శకులుగా నిలుస్తున్న జర్నలిస్టులకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ 6 సంవత్సరాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. శ్రీకర హాస్పిటల్స్ విజయవాడ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆర్థోపెడిక్, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, నేత్ర వైద్యం, క్రిటికల్ కేర్, న్యూరో సర్జరీ, చర్మ వ్యాధులు, గైనకాలజీ తదితర విభాగాలకు చెందిన నిపుణుల వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించి వైద్య సూచనలు అందించారు. గుండె, కిడ్నీ, ఎముకలు, కీళ్లు, ఊపిరితిత్తులు, కంటి సమస్యలు, మధుమేహం తదితర వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించారు. అలాగే ఈసీజీ, షుగర్, 2D ఎకో, BMD తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహించగా అవసరమైన రోగులకు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజలు శిబిరంలో పాల్గొని వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. మేము ప్రజలకి మా వంతుగా సేవ చేయగలం ప్రత్యక్షంగా అది కూడా నిరూపించడంటేనే ఈ రోజు మీరు పెట్టిన ఈ వార్షికోత్సవం సందర్భంగా ఈ హెల్త్ క్యాంపు దానికి సహకరించిన శ్రీకర హాస్పిటల్ వారికి, అట్లాగే నెమరా వారికి, వివిధ హాస్పిటల్ నుంచి వచ్చిన వారికి కూడా ఈ ప్రాంత ప్రతినిధిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా జరిగే విషయాలు చూస్తూ ఉన్నారు. గతంలో కొంతమంది నేను వీరప్పల్లా కనపడ్డాను, ఇప్పుడు కొంతమందికి పావుల ప్రసాద్లా కనపడతా ఉన్నాను. ఆ రోజు వీరప్పల్ని చేసిన వాళ్ళు చివరికి చరిత్రలో కలిసిపోయారు. ఈ రోజు ఈ పావుల పేరు చెప్పేవాళ్ళు అక్షర మనుషులు కూడా ఖచ్చితంగా చరిత్రలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇటీవల రాజకీయాల్లో అన్ని వ్యవస్థలు భ్రష్టు పెట్టినట్టుగానే రాజకీయ వ్యవస్థ కూడా భ్రష్టు పెట్టింది. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ అంటే మౌలిక వ్యవహారం జరుగుతుంది. దీనిలో కొన్ని లక్షల మంది ఉన్నారు వ్యవస్థలో. అందరూ ఒకే తీరుగా ఉంటారని మనం ఆశించలేము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.